మొత్తంగా అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసుల యాక్షన్ పై విజు గౌడ్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో విజు గౌడ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. అయితే గాయస్ నేను ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసినా జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇగో ఈ మనీ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి అంటే హాస్పిటల్ వద్దు బ్రో, అయ్యింది అయిపోయింది, సంపాదించిన కానీ వద్దు బ్రో. ఐటీ యాక్ట్ వేస్తున్నారు డైరెక్ట్. ఎవరు కేసు పెట్టకపోతే ఎవరికి కేసు పెట్టడానికి రాకపోతే పోలీసులు వేస్తున్నారు, తీసుకపోయి గప్కి చికెన్ అంతే కాదు బ్రో. నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి 10-15 రోజులు జైల్లో నొక్కితే ఫస్ట్ గుడ్డు కొడతారట. నీ ఎటుకలు మంచిగా ఉన్నాయి, అంత పెద్ద ఎటుకలు మళ్ళా పుట్టాలంటే 6 నెలలు సింపుల్ గా తీసుకుపోయి గుడ్డు కొరకు. వద్దు బ్రో, పైసలు వద్దు, ఏవద్దు, కట్టలు ఎక్కడ అయిపోయా. చదువుకోవాల్సిందే, ఆపేసడం మంచిదని అనిపిస్తుంది. అయితే గాయస్ నేను ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసినా జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. హలో విజు గారు, మేము బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేసేసారు, ఏంటి అసలు ఎందుకు డిలీట్ చేశారు? మీపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని డిలీట్ చేశారా? మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు పోలీసులు ఐటీ యాక్ట్ నమోదు చేస్తున్నారు కదా, దానికి సంబంధించి సంపాదించింది చాలు ఇక ప్రమోషన్స్ వద్దు అంటూ పోస్ట్ చేయడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మేము చూసాము. దానికి సంబంధించి మళ్ళీ మీరు డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు? పోలీసులకు భయపడే ఈ విధంగా చేశారా? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము బిగ్ టీవీ నుంచి చేస్తున్నాం, మీరు ప్రెసెంట్ లైవ్ లో ఉన్నారండి. అచ్చా, ఇప్పుడు అది ఆ వీడియో ఏమని ఉన్నది? మీ దగ్గర విజువల్ ఉన్నది అని అన్నారు కదా, ఏమని ఉన్నది? సంపాదించింది చాలు ఇక ప్రమోషన్స్ వద్దు అంటూ పోలీసులు, అంటే ఏవైతే పోలీసుల యాక్షన్ కి సంబంధించి కూడా మీరు చాలా వెటకారంగా చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడిన విజువల్స్ మా దగ్గర ఉన్నాయి. అంతగానో అనకండి, వ్యంగ్యంగా వెటకరంగా కాదు. యాక్చువల్ గా అక్కడ ఒక కామెడీ సీన్ ఏదంటే అన్నిగానో కట్టలు పెట్టుకొని చేస్తుండు కదా. సో బ్రో ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? పోలీసులు ఎవరు కంప్లైంట్ చేయకపోతే పోలీసులే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంకెన్నో రోజులు బ్రో అంత కామెడీ ఏం లేదు కదండి. అక్కడ కామెడీ, మీరు కామెడీ చేయాల్సినంత అవసరం ఏం లేదు. మీలో భయం కనిపిస్తుంది కానీ పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నట్టున్నారు. నేను ఎప్పుడైనా వీడియోలు నవ్వుతూనే చేస్తాను కదా మేడం, ఇంకా భయం ఏముంది అందులో? అంటే మీరు కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పోలీసుల తీరుకు భయపడే ఈ విధంగా ఒక పోస్ట్ చేసి మళ్ళీ దాన్ని కూడా డిలీట్ చేశారు. అంటే మొత్తంగా మీకు కూడా అరెస్ట్ కి సంబంధించి ఏదైనా వార్నింగ్ రావడం జరిగిందా? అట్లా కాదండి, ఇప్పుడు నేను ఎవరిదైతే వీడియో చూపించినో ఇప్పుడు ఆయన కూడా అబ్జెక్షన్ చేయొచ్చు కదా, బ్రో నన్ను ఎందుకు ట్రోల్ చేసావు బ్రో అని చెప్పి మీరు ఆ టైప్ లో కూడా ఆలోచించవచ్చు కదా, ఎందుకులే అన్నట్టు కూడా అనుకోవచ్చు కదా. అంతేగాని అవును, ఆబ్వియస్లీ చట్టానికి న్యాయానికి ఎవరైనా భయపడతారు, ఎవరైనా దాన్ని వెనకకి తీసుకోవాలని అనుకుంటారు. అంతేగాని దాంట్లో భయపడ్డారా మీరు పోలీసులు అంటే భయపడారా? విజు గారు, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది అమాయకులు కూడా తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్న పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ విధంగా ఒక్కటే సూటిగా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారా కదా? బెట్టింగ్ యాప్స్ అంటే మేడం ఇప్పుడు మనం ఎట్లా కన్సిడర్ చేస్తామంటే మీరు అన్న ప్రకారం అయితే ఇప్పుడు మనకన్నా పెద్దోళ్ళు ఎవరైనా చేస్తున్నారా లేదా అనేది చూస్తాం కదా. సో అది కరెక్టేనేమో అని చెప్పి అనుకొని చేస్తారు. ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాలో ఎవరైనా సరే ఒక వ్యక్తి అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ వ్యక్తి ప్రమోట్ చేస్తుండు అనేసి అంటే అంతకన్నా మీదోళ్ళు, అంతకన్నా చదువుకున్న వాళ్ళు, అంతకన్నా పెద్ద సంపాదన ఉన్నోళ్ళు కూడా చేస్తుండ్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు బెట్టింగ్స్ ప్రమోట్ చేయడం అంటే కావచ్చు 100% కదా మేడం, అది చైన్ రియాక్షన్ లో ఉంటుంది కదా. సో అంటే చాలా మంది మీరు ఇప్పుడు నన్ను మీరు అట్లా అడిగినారు ఏమని, మీరు డిలీట్ చేసి ఇది బెట్టింగ్ యాప్ కి సంబంధించిన వీడియో కాదు నేను డిలీట్ చేసింది. ఏది ఇది ఓన్లీ జస్ట్ ఒక కామెడీగా మాట్లాడినటువంటి. అవునవును, ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి మీరు ఒక కామెడీ లాగా చేయడం జరిగింది. అంటే పోలీసుల యాక్షన్ కి భయపడి మీరు ఆ విధంగా చేశారా? సో అంటే ఏది భయం అంటున్నారు? వీడియో డిలీట్ చేయడం భయం అంటున్నారా? వీడియో పెట్టడం భయం అంటున్నారా? వీడియో డిలీట్ చేయడమే. అంటే ఏదైతే అమాయకుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అలాంటి వీడియోస్ డిలీట్ చేయాలంటూ కూడా పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో వాళ్ళపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు కదా.
అదే మేడం, నేను ఆ వీడియోలో అదే చెప్పినా కదా మేడం, అది 100% చెప్తున్నారు. బట్ మీరు పోలీసులకు సంబంధించిన యాక్షన్ తీరుకు సంబంధించి మీరు చాలా వెటకారంగా మాట్లాడారు. డంచిక్ అని చాలా వెటకారంగా వ్యంగ్యంగా మీరు మాట్లాడారు కదా. అమ్మా మేడం, ఇప్పుడు నన్ను ఇరికియాలంటే ఎట్లా ఇరికివచ్చు, ఎందుకు నవ్వినా అని కూడా ఇరికియవచ్చు. కానీ నేను నా అంటే నా పర్సనల్ ఇంటెన్షన్ వేరు, మీరు అంటుంది వేరు. ఇప్పుడు మీరు లైవ్ లో ఉండి మీరు వెటకరంగా మాట్లాడిండ్రు అని చెప్పి నా మీద ఏదో అనాలని అంటున్నాను తప్పించి నేను నా ఇంటెన్షన్ వేరు కదా. ఇప్పుడు మేము అనడం కాదు, మీరు చేసిన వీడియోలో చాలా క్లియర్ గా అందరికీ కనిపిస్తుంది. ఆ వీడియో మీరు ప్లే చేయడం కూడా జరిగింది. అయితే మీరు మరి అది వీడియోలో కామెడీనే ఉన్నప్పుడు మీరు ఎందుకు డిలీట్ చేశారు? ఇప్పుడు అవతల వ్యక్తి నేను అంటే మీకు అర్థమైంది బ్రో, ఇప్పుడు నా వీడియోనే దొరికిందా అని ఆ వ్యక్తి అయితే నాకు అప్రోచ్ అవుతాడు కదా. అలాంటప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసుకుంటే ఇక నేనేం చేస్తా, వద్దులే అన్నట్టు అనుకుంటాను కదా. అలాంటి సో మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళతో మీరు టచ్ లో ఉన్నారనమాట. సో అంటే మీరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారా? నాకంటూ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, నాకంటూ ఇన్స్టాగ్రామ్ లోనే పెడతారు కదా మెసేజ్లు. అంటే ఏ కోవకు చెందిన వాళ్ళు వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు కాబట్టి బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ మీతో టచ్ లో ఉన్నారంటే మీ ఫ్రెండ్ అనే కదా. మీరు కూడా అటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నారనే కదా. ఇప్పుడు ఫ్రెండ్ ఎట్లయితారు, ఇప్పుడు నాతో ఎవరెవరు టచ్ లో అంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ కి ఎవరెవరు మెసేజ్ చేస్తారో వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయిపోతారా? ఇప్పుడు ఒక్క విషయం అండి, మీరు పెట్టగానే మిమ్మల్ని ఆయన అప్రోచ్ అయ్యాడని మీరే చెప్తున్నారు. సరే మీరు ఒకసారి ఆ వీడియోలో ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి చూద్దామా? మేడం అది ఆల్రెడీ చూసిందే, నేను ఏం చెప్పినా వద్దు బ్రో అనేసి వద్దు బ్రో ఇంకా ఆపేయడం మంచిది, ఇట్లా డబ్బులు అది అని చెప్పి అట్లా చేయడము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా దాంట్లో నేను చేసిన తప్పు మీకు ఏమనిపించిందో ఒక మేజర్ పాయింట్ చెప్పండి. మీరు చాలా కామెడీగా మాట్లాడారు. పోలీసుల యాక్షన్ మీ వర్షన్ లో మీరైతే కామెడీగా మాట్లాడారు. నేను చేసిన తప్పు లేదు, ఇటువంటివి చేయొద్దు అని నేను చెప్పాను అని మీరు చెప్తున్నారు. కానీ అక్కడ మీరు ఏదైతే వీడియో పోస్ట్ చేశారో ఆ వీడియోలో చాలా క్లియర్ గా ఏం కనిపిస్తుంది అంటే మీరు పోలీసుల యాక్షన్ కి సంబంధించి చాలా సర్కాస్టిక్ గా మాట్లాడిన విషయం అక్కడ మనకి ఎక్కువగా ఫోకస్ అవుతుంది. ఒకసారి మీరు చెప్పండి. అయితే సజ్జనార్ కూడా దీనికి సంబంధించి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపై ఐటీ యాక్ట్లు నమోదు చేస్తాము, వాళ్ళకి కేసు నమోదు చేస్తాం, నాన్ బెయిలబుల్ అంటే ఇంకా వాళ్ళు బయటకు కూడా వచ్చే ఛాన్స్ లేదంటూ కూడా చెప్తున్నారు. మరి సజ్జనార్ యాక్షన్ కి సంబంధించి మీరు ఏమంటారు? అంత పెద్ద వ్యక్తి, ఒక ఐపీఎస్ వ్యక్తి గురించి ఇప్పుడు ఆయన మాటల్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన చదువుకి ఆయన ప్రొఫెషన్ కి నన్ను అడిగే పర్సనాలిటీ అయినది కాదు కదా మేడం. అంత పెద్ద వ్యక్తి గురించి నేనేమనుకుంటా, ఒకటే అనుకుంటా, అరే ఇది కరెక్ట్ కాదంట. సో ఇట్ షుడ్ బి స్టాప్ అంతే. చాలా తెలివిగా ఆన్సర్ చేస్తున్నారు. చాలా భయం కూడా మీలో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఆ చేసిన వీడియోనే డిలీట్ చేశారు. అందులో ఏం లేనప్పుడు మీరు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు సజ్జనార్ గురించి అడిగిన ప్రశ్నకు మీరు చాలా తెలివిగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ అండి. నాకు తెలియనిపించింది మేడం, మీరు ఒక పాయింట్ చెప్పండి. ఈ పాయింట్ లో మీరు తెలివిగా మాట్లాడిన బ్రో అని ఒక మాట చెప్పండి. మీరు ఫస్ట్ ఆ వీడియోలో ఏమో చాలా వ్యంగ్యంగా మాట్లాడారు, ఇప్పుడేమో అంతటి వాళ్ళ గురించి నేను మాట్లాడేవాడిని కాదు అంటూ కూడా మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు. చాలా తెలివిగా చాలా మంచిగా మాట్లాడారు, చాలా కరెక్ట్ గా మాట్లాడారు. ఒక వ్యక్తి మేడం పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారంటే ఇట్లా మాట్లాడతాం. ఒక వ్యక్తి గురించి మీరు పాయింట్ అడిగినప్పుడు ఒక వ్యక్తి ఉన్న ప్రొఫెషన్ కి చదువుకి అంత పెద్దోడిని కాదు, మీరు డైరెక్ట్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి అడుగుతున్నారు మీరు ఎట్లా అని చెప్పి. సో అలాంటప్పుడు నేను ఒక బ్యాక్ స్టెప్ వేసే మాట్లాడతాను కదా. సరే అండి, ఇప్పుడు మీరు ఇప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి మీరేం చెప్తారు? మేడం ఒక విషయము నా దగ్గర రికార్డెడ్ ఉంది. సో నేను చెప్పేది మీరు కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా సరే ఒకడు దొంగలా కనబడితే వాడు మీద ఎటువంటి దొంగతనం లేదు అన్న వరకు వాడు దొంగ లెక్కనే కనబడతాడు. కాబట్టి నేను మీతో ఒక రికార్డెడ్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక 2 months కింద నుంచి నాకు మీరు నా వీడియోని చూడొచ్చు బ్యాక్ కి వెళ్ళి కూడా, నాకు ఏమంటారు వోకల్ సర్జరీ అయింది. ఫస్ట్ టాన్సిల్ సర్జరీ అయింది, దాని తర్వాత వోకల్ సర్జరీ అయింది. సో టోటల్ గా నేను ఒక 60 నుంచి 80 days వరకు బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. ఓకేనా. సర్జరీకి వెళ్లే ముందు January 8వ తారీఖు సర్జరీకి వెళ్లే ముందు ఒక 10 days ముందే డాక్టర్ అంటే నాకు ఒక సేఫ్టీ చెప్పడం జరిగింది అనమాట. నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు, స్టెబుల్ గా ఉండాలి, హెల్త్ కొంచెం చూసుకోవాలి, దాని తర్వాత సర్జరీ చేస్తావు అని చెప్పి. అంటే దాదాపు ఈ రోజు March 13వ తారీఖు, అంటే దాదాపు ఒక 70-80 days నుంచి నేను అసలు ఇన్స్టాగ్రామ్ లో నా వోకల్ కొంచెం క్లియర్ అయిన తర్వాతనే ఇప్పుడు నిన్న మొన్న 2 వీడియోలు పెట్టడం జరిగింది అంతే. ఓకే అంతే వీడు ఇంకా అంతగానే లేదు. ఇప్పుడు పెద్ద
ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఇప్పుడు మొత్తంగా మీ హెల్త్ ఇష్యూని మధ్యలో తేవడానికి వెనుకున్న ఆంతర్యం ఏంది? మీ హెల్త్ ఇష్యూ గురించి ఇంతలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటి? నేను చేయలేదు అని చెప్తున్నాను. మీరు చేశారు అనట్లేదు, ఇప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు అంటున్నా. గుమ్మడికాయ దొంగ భుజాలు దౌడుకున్నట్టు మీరు ప్రమోట్ చేస్తున్నారని నేను అనట్లేదు కదా. మీరు అటు ఇప్పుడు చూడండి, నేను ఒక జర్నలిస్ట్ తో మాట్లాడేంత సీట్ కూడా నాకు లేదు, కానీ మీరు అటు తిరిగి నన్ను ఏదో ఇరికిచ్చే పాయింట్ లో పెడదాం అనుకుంటా. అంటే మీరు ఒక మాట చెప్పి ఏదైనా మాట నేను మళ్ళీ రిటర్న్ అంటే దానికి ఏదో తప్పుదో పట్టిస్తారన్న భయంతో నేను మీతో అట్లా చెప్తున్నా. తప్పుదో పట్టించే ప్రయత్నం ఏం మేము చేయట్లేదు, ఉన్నదే మాట్లాడతాం. ఓకే మేడం. అయితే ఒకవేళ మీరు మీరే తప్పుదో పట్టిస్తున్నారు కదా, మీరు చేసిన వీడియో గురించి ఇప్పటికీ కూడా అలాంటి ప్రమోట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు అని నేను అడిగాను. మీరే నా హెల్త్ ఇష్యూ ఉంది, నేను ఇప్పటికీ ఏం చేయట్లేదు, ఇప్పుడే ఈ వీడియో చేయడం జరిగింది, అది కూడా డిలీట్ చేసేసాను అని మీరే చెప్తున్నారు. అవును కరెక్ట్. ఇంకా దాంట్లో నేను చెప్పాలనుకుంది మీరు నేను కంప్లీట్ చేయలేదు మేడం. చెప్పేది ఇప్పుడు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లా ఇప్పుడు సజ్జనార్ సార్ ఏదైతే యాక్షన్ తీసుకొని వీళ్ళు ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు, సో చేయనీయకండి, ఎందుకంటే ఇట్స్ నాట్ సేఫ్ అన్నట్టు చెప్పిండ్రు. కాబట్టి దానికి వెనుకకు తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తగ్గని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే కాపీ కంటెంట్ కొంచెం కాపీ చేయడము, కొంచెం వాళ్ళకి చేసే వ్యూస్ రావడం అని అనుకునే ఏంటంటే హిందీ కంటెంట్ అంటే నార్త్ సైడ్ చేసే కంటెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు చాయ్ వాళ్ళ అనే ఒక పర్సన్ తెలుసా అండి? విండోస్ 11 కు 12 కు ఆయన ప్రజెంట్ బ్రాండ్ అంబాసిడర్. ఆయన తెలుసా మీకు? ఐడియా ఉందా? ప్రతి దాంట్లో చాయ్ వాళ్ళ అని ఒక పర్సన్ ని తీసుకెళ్లి వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ కానీ. ఒక విషయం అండి, ఇలా యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు దాదాపు 70 మందిగా ఉన్నారంటూ కూడా ఇప్పుడు ఐపీఎస్ సజ్జనారు వీళ్ళందరూ గుర్తించడం జరిగింది. మా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో మొత్తం లిస్ట్ అయితే మా దగ్గర రెడీగా ఉంది. అటు వీళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు. ఇటువంటి వాటిపై ఖచ్చితంగా కూడా ఐటీ యాక్ట్ నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరి వీళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఒకవేళ ఇటువంటి ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు తప్పని తెలిసిన తర్వాత కరెక్ట్ అని ఎందుకంటాం మేడం? అవును, ఎగ్జాక్ట్లీ. మరి మీరు ఇప్పుడు ఆపేశారా మేడం? నేను మీకు ఒక 3 minutes కింద ఆన్సర్ చెప్పిన, ఎప్పుడో ఆపేసినాము అని చెప్తున్నా కదా. ఓకే, ఎప్పుడో ఆపేశారా అంటే ఆల్రెడీ చేస్తున్నారు, సో మీపై కూడా ఇటు తిప్పి అటు తిప్పి నువ్వు చేసినావు అనేసి అంటే ఇప్పుడు చేసిన వాళ్ళ లిస్టులు చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళెవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. చాలా మంది అమాయకులు ఇటువంటి బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సఫర్ అయ్యారు. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు పోలీస్ బృందం. కాబట్టి దీనిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారంటున్నారు. మరి మీరు గతంలో చేస్తున్నారని మీరే చెప్తున్నారు కాబట్టి మీపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే ఒకవేళ మీరు ఏ విధంగా దీనికి రియాక్ట్ అవుతారు? మీకు ఒక సంఘటన గుర్తుండొచ్చు, గట్కేసర్ పిఎస్ పరిధిలో చందు నా ఫ్రెండ్ వ్యక్తి ఒక 20,000 రూపీస్ కట్ట పడేస్తే దానికి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. సో నేషనల్ హైవే వైలేషన్ జరిగింది. సో నువ్వు ఒకసారి పిఎస్ కి రావాలంటే మేము ఇమీడియట్ గా నేను చందు గట్కేసర్ పిఎస్ కి అదే రోజు సార్ ఎవరైతే ఫోన్ చేసిండ్రో అదే రోజు అదే పిఎస్ పరిధికి వెళ్ళి అక్కడ ఏమంటారు అక్కడ అంటే దగ్గరికి వెళ్ళడం జరిగింది, రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. లేదు ఇది రిక్వెస్ట్ చేసి అయ్యేది కాదు, డెఫినెట్లీ నువ్వు ఒకసారి అంటే కేసు అవుతుంది అని చెప్పినప్పటికీ కూడా మేము అక్కడ ఉండి అక్కడ నెక్స్ట్ డే కేసు అయింది. మమ్మల్ని ఆ రోజు నైట్ ఇంటికి పంపించిండ్రు. ఓకేనా? మమ్మల్ని అంటే నేను పక్కన నా మీద కాదు తల్లి, అది చందు గురించి కదా, మీ దోస్త్ అని చెప్పారు కదా. అవును నా దోస్తే గానీ ఇప్పుడు ఆడికి పోయి నెక్స్ట్ డే రమ్మంటే నెక్స్ట్ డే వెళ్ళి ఏమంటారు వాళ్ళు ఏదైతే శిక్ష వేసిండ్రో అది తీసుకొని దానికి బెయిల్ తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మేము అంటే ఒకవేళ చట్టపరంగా చర్యలు తప్పవనంటే డెఫినెట్లీ చట్టానికి లొంగిపోతాం కదా, దాంట్లో తప్పేమో ఉంది. వచ్చిందంటే మీరు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటారు? డెఫినెట్ గా కదా మేడం, అంతే కదా. ఓకే, రైట్ అండి విజు గౌడ్ గారు, థ్యాంక్ యూ అండి.
అండి విజ్జు గౌడ్ బిగ్ టీవీతో ఫోన్ లైన్ లో మాట్లాడడం జరిగింది. అయితే తన గతంలో ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా పోలీసులు ఐటీ యాక్ట్ నమోదు చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత ఇది చేయడం తప్పు అని గ్రహించి తను ఆపేశాను అని చెప్తున్నాడు. మొత్తంగా అయితే విజ్జు గౌడ్ చేసిన వీడియోలను అన్నింటినీ కూడా విజ్జు గౌడ్ డిలీట్ చేయడం జరిగింది. మరోవైపు అటు లోకల్ బాయ్ నానిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా సన్నీ యాదవ్ కి సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు కూడా యత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ అతనిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి కూడా సజ్జనార్ ఎన్కౌంటర్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆన్లైన్ బెట్టింగ్ భూతంపై సీనియర్ ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న అవగాహనకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. అమాయకుల ప్రాణాలు ఈ బెట్టింగ్ మహమ్మారి తీస్తుంది అంటూ ఆయన చేస్తున్న పోరాటాన్ని చాలా మంది సెలబ్రిటీలు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మెచ్చుకుంటున్న వైనం కనిపిస్తుంది. అటు ఎక్స్ లో సజ్జనార్ చేసిన పోస్టులు ప్రశంసిస్తూ వందలాది కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ప్రాంక్ పై కూడా మనతో లైవ్ లో ఉన్నారో ఒకసారి మాట్లాడదాం. హలో అండి. కూడా ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మిస్టేక్ అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వారిపై ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మన దగ్గర చాలా మంది లిస్ట్ కూడా ఉందండి. మొత్తం 70 మంది వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఒకసారి బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. Your call has been forwarded to voicemail. The person you're trying to reach. సో మనం చూస్తున్నాం కదా, మనం కాల్ చేసిన అంటే ఛానల్ నుండి కాల్ చేస్తున్నామని తెలియడంతో వీళ్ళందరూ కూడా భయపడుతున్న వైనం కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన వీడియోలు కూడా వీళ్ళందరూ డిలీట్ చేస్తున్న వైనం అయితే మనం మొత్తంగా చూస్తున్నాం. సజ్జనార్ అయితే చేస్తున్న ప్రమోషన్స్ కి సంబంధించి కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ఈ అవగాహనకు సంబంధించి చాలా మంచిగా మెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా విజ్జు గౌడ్ కావచ్చు, అలాగే లోకల్ బాయ్ నానిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అటు సన్నీ యాదవ్ కి సంబంధించి పోలీసులు అయితే అరెస్ట్ కు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజ్జు గౌడ్ వీడియోలో ఏం మాట్లాడారో మరోసారి చూద్దాం. ఒక వీడియో చూసినా జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇగో ఈ మనీ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి అంటే హాస్పిటల్ వద్దు బ్రో, అయ్యింది అయిపోయింది, సంపాదించిన కానీ వద్దు బ్రో. ఐటీ యాక్ట్ వేస్తున్నాడు డైరెక్ట్. ఎవరు కేసు పెట్టకపోతే ఎవరికి కేసు పెట్టడానికి రాకపోతే పోలీసులు వేస్తారు, తీసుకపోయి గప్కి చిక్కి అంతే కాదు బ్రో. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి 10-15 రోజులు జైల్లో నొక్కితే ఫస్ట్ గుడ్డు కొడతారట. నీ ఎటుకలు మంచిగా ఉన్నాయి, అంత పెద్ద ఎటుకలు వల్ల పుట్టాలంటే 6 నెలలు ఉంటుంది. సింపుల్ గా తీసుకుపోయి గుడ్డు కొరకు వద్దు బ్రో, పైసలు వద్దు, ఏవద్దు, కట్టలు ఎక్కడ అయిపోయా చదువుకోవాల్సిందే. ఆపేసడం మంచిదని అనిపిస్తుంది. అయితే గాయస్ నేను ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసినా జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇగో ఈ మనీ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి అంటే హాస్పిటల్ వద్దు బ్రో, అయ్యింది అయిపోయింది, సంపాదించిన కానీ వద్దు బ్రో. ఐటీ యాక్ట్ వేస్తున్నాడు డైరెక్ట్. ఎవరు కేసు పెట్టకపోతే ఎవరికి కేసు పెట్టడానికి రాకపోతే పోలీసులు వేస్తారు, తీసుకపోయి గప్కి చిక్కి అంతే కాదు బ్రో. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి 10-15 రోజులు జైల్లో నొక్కితే ఫస్ట్ గుడ్డు కొడతారట. నీ ఎటుకలు మంచిగా ఉన్నాయి, అంత పెద్ద ఎటుకలు వల్ల పుట్టాలంటే 6 నెలలు ఉంటుంది. సింపుల్ గా తీసుకుపోయి గుడ్డు కొరకు వద్దు బ్రో, పైసలు వద్దు, ఏవద్దు, కట్టలు ఎక్కడ అయిపోయా చదువుకోవాల్సిందే. ఆపేసడం మంచిదని అనిపిస్తుంది. అయితే గాయస్ నేను ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసినా జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇగో ఈ మనీ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి అంటే హాస్పిటల్ వద్దు బ్రో, అయ్యింది అయిపోయింది, సంపాదించిన కానీ వద్దు బ్రో. ఐటీ యాక్ట్ వేస్తున్నాడు డైరెక్ట్. ఎవరు కేసు పెట్టకపోతే ఎవరికి కేసు పెట్టడానికి రాకపోతే పోలీసులు వేస్తారు, తీసుకపోయి గప్కి చిక్కి అంతే కాదు బ్రో. నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి 10-15 రోజులు జైల్లో నొక్కితే ఫస్ట్ గుడ్డు కొడతారట. నీ ఎటుకలు మంచిగా ఉన్నాయి, అంత పెద్ద ఎటుకలు వల్ల పుట్టాలంటే 6 నెలలు ఉంటుంది. సింపుల్ గా తీసుకుపోయి గుడ్డు కొరకు
వద్దు బ్రో, పైసలు వద్దు, ఏవద్దు, కట్టలు చూపి అయిపోయా, చదువుకోవాల్సిందే. ఆపేసడం మంచిదని అనిపిస్తుంది. అయితే గాయస్ నేను ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసినా, జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇగో ఈ మనీ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి అంటే హాస్పిటల్. వద్దు బ్రో, అయ్యింది ఏదో అయిపోయింది, సంపాదించిన కానీ వద్దు బ్రో. ఐటీ యాక్ట్ వేస్తున్నారు డైరెక్ట్. ఎవరు కేసు పెట్టకపోతే, ఎవరికిట కేసు పెట్టడానికి ముంగరు రాకపోతే పోలీసులు వేస్తారు, తీసుకుపోయి గప్కి చిక్కి అంతే కాదు బ్రో. నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి 10-15 రోజులు జైల్లో ఉంటే ఫస్ట్ గుడ్డు కొడతారట. నీ ఎటుకలు మంచిగున్నాయి, అంత పెద్ద ఎటుకలు మళ్ళా పుట్టాలంటే 6 నెలలు ఉంటుంది. సింపుల్ గా తీసుకుపోయి గుడ్డు కొనుక్కో. వద్దు బ్రో, పైసలు వద్దు, ఏవద్దు, కట్టలు చూపి అయిపోయా, చదువుకోవాల్సిందే. ఆపేసడం మంచిదని అనిపిస్తుంది. అయితే గాయస్ నేను ఇప్పుడే ఇందాక పోలీసులు అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఐటీ యాక్ట్ కేసులు పెడుతున్నారు పోలీసులు. అయితే పోలీసుల యాక్షన్ కి సంబంధించి ఇప్పుడే మనం చూసాం, విజయగౌడ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో సంపాదించింది చాలు, ఇక ప్రమోషన్స్ వద్దు అంటూ కూడా ఆయన వ్యంగ్యంగా అయితే పోలీసుల యాక్షన్ కి సంబంధించి కూడా మాట్లాడడం చూసాం. అటు తనపై కేసులు నమోదైనాయి అంటూ కూడా గతంలో కేసులు నమోదయ్యాయి. అలాగే తను గతంలో కూడా ఇటువంటి ప్రమోషన్స్ చేశాను, ఇప్పుడు తప్పు అని తెలుసుకొని మానేశాను అంటూ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయగౌడ్. అయితే ఆల్రెడీ లోకల్ బాయ్ నానిపై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు సన్నీ యాదవ్ కి సంబంధించి అరెస్ట్ కు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ కేసు కూడా నమోదు చేశారు. మరోవైపు 70 మంది వరకు కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం ఎవరిని వదలకుండా అందరిపై కూడా అరెస్ట్ వారెంట్ వెళ్లే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఐపీఎస్ అధికారి సజ్జనార్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది పలువురు సెలబ్రిటీలు కావచ్చు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు మెచ్చుకుంటున్న వైనం కనిపిస్తుంది. అయితే మీరు కూడా చెప్పండి, ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, వాళ్ళని ఏం చేయాలంటారు? మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ మేము చదువు